गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः। ఈ రోజు తాడాసన క్రియలో రెండో పాదంలో మన ఈ వీడియోలో ఫస్ట్ పాదం అయింది. ఇది రెండో పాదంలో నెమ్మదిగా గాయత్రి యోగా సేవా సమితి, తాలపూడి మెయిన్ రోడ్, యోగా గురు మక్కా వెంకటేశ్వర. ఈ క్రియ గ్యాస్ ట్రబుల్, కిడ్నీ ట్రబుల్, ఆక్స్మా, అల్సర్ అన్నింటికి కూడా చక్కగా పనిచేస్తుంది. రెండోది వెయిట్ లాస్ అవుతుంది. చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. అంతా కూడా బాగా జరుగుతుంది. అందుచేత ఈ క్రియ మొట్టమొదటిగా మనం ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చొని రెండు కాళ్ళు చాపి తాడాసనం రెండో పాదంలో ఈ రెండు చేతులు ఇలా పెట్టి ఇలా బెండ్ చేయాలి. 1 2 3 4 5. ఇది అయిన తర్వాత మామూలుగా 2 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ది 10 నుంచి 20 వరకు చేయాలి. ఇది రెండోది. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. మూడోది బోట్ రొటేషన్. ఇలా తిరిగి 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5 6. ఇది ఒక 10 నుంచి 20 చేయాలి. ఇది తాడాసనం రెండో పాదంలో 3 అన్నమాట. ఇప్పుడు తాడాసనం పాదవత్తాసనం అంటే ఇలా పడుకొని ఈ చేతులు రెండు నిలబెట్టుకోవాలి. 1 2 3 4 5. ఇది 10 నుంచి 20 వరకు చేయాలి. 1 2 3 4 5. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. 2 సార్లు చేయాలి. అంటే 1 2 3 4 5 1 2 3 4 5. అలాగే ఇది 2లో 2 కాళ్ళు 1 2 3 4 5 6 నెమ్మదిగా దించాలి. మరి 2 1 2 3 4 5 6. ఇది కూడా ఫస్ట్ది 10 నుంచి 20 చేయాలి. ఇది కూడా 10 నుంచి 20 చేయాలి. ఇప్పుడు 3లో కాలు పెట్టి 1 2 3. ఈ కాలు మరి 1 2 3. ఇలా లెఫ్ట్కి రైట్కి 0 చేయాలి. మళ్ళీ రివర్స్ 1 2 3. ఇలా రివర్స్ కూడా చేయాలి. అదొక 10 నుంచి 20 వరకు. ఇదొక 10 నుంచి 20 వరకు. అదొక 20, ఇదొక 20, 40 చేయాలి. ఇక్కడికి 3 అయిపోయింది. 1 అయింది, 2 అయింది, 3 అయింది, 0. ఇప్పుడు తాడాసనం రెండో పాదంలో మూడోదంటే ఈ రెండు చేతులు ఈ సీట్ కింద పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. ఇది 20 సార్లు. ఇప్పుడు 2లో ఈ పిడికిలు ఇలా పెట్టి బిగించి సీట్ కింద పెట్టి ఇలా ఇంకా కొత్త పైపు
1 2 3 4 5 6 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు 3లో 1 2 3 4 5 6 7 8 9 10 నెమ్మదిగా దించాలి. ఇది కూడా 10 నుంచి 20 చేయాలి. ఒక్కొక్కసారి బ్యాలెన్స్ కింద వచ్చే కాలు అలా పడినప్పుడు ఆ మూడోది ఎక్కడికి 3 అయింది. 1 2 3 3 సెట్లు అన్నది. ఇది మొదటి పాదం. మొదటి పాదం మన వీడియోలో అయింది. ఇది రెండో పాదం. ఇప్పుడు నెమ్మదిగా లేచి కూర్చొని రెండు చేతులలో పెట్టి ధ్యానం చేయాలి. ధ్యానంలో శరీరము, మనస్సు, శ్వాస 3 కలయిక ధ్యానం, ఏకాగ్రత. దీనికి ఇంకో పేరు శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే తల్లిదండ్రులు కానీ భగవంతుని కానీ మనసులో పెట్టుకుని కళ్ళు మూసుకొని కూల్గా ప్రశాంతంగా ఏకాగ్రతలోకి వెళ్ళి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి ఆలోచన చేయకుండా మన జన్మించిన తల్లిని కానీ తండ్రిని కానీ ఆవిడనే మనసు పెట్టుకొని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారి మొహం చూడాలి. అమ్మ మొహం క్లారిటీగా కనిపిస్తుంది. ఇలాగా ఏకాగ్రతలో ఉన్నప్పుడు 2 ముక్కురంధ్రాల నుంచి వెళ్ళే గాలిని, వచ్చే గాలిని గమనించగలగాలి. అదే శ్వాస మీద ధ్యాస. ఆ గాలిని గమనించగలిగితే యోగా స్థితిలో, ధ్యాన స్థితిలో కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళింది. ఇలాగా దగ్గరికి ఈ ధ్యానం 15 నిమిషాలు చేయాలి. ఇది 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఓంకారం ఎలా ఉంటుందంటే నెమ్మదిగా ఇలా కూర్చుంటారు. ఎటువంటి ఈ ఓంకారాన్ని గాలి తెచ్చాల్సలేదు, గాలి లాగాల్సలేదు. కానీ పొట్టలో ఉన్న గాలిని బయటకు పంపించాలి. దానికి సౌండ్ కూడా ఇవ్వాలి. చూడండి ఒకసారి. ఓ ఇలా చాలా చేయాలి. 2 చేతులు ఇలా రుద్ది కళ్ళకు పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. లోన చీకటి కింద వస్తుంది. ఆ చీకటిలో వెలుతురు వస్తుంది. గ్రీన్ కలర్ కానీ పచ్చ కలర్ కానీ ఏదో కలర్ కనిపిస్తుంది. ఆ కలర్ కనిపిస్తేనే ధ్యాన స్థితికి వెళ్ళాలి. లేకపోతే అన్నట్టు అది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి వెయిట్ లాస్ అయిన వాళ్ళకి, పొట్టలో నొప్పి వచ్చిన వాళ్ళకి, 2 కిడ్నీలు కంప్లైంట్ ఉన్న వాళ్ళకి, లివర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి, మనసు అంతా కూడా అతలకొతలమైపోయి కరెక్ట్గా ఆ కాళ్ళ మీద నిలబడలేకుండా రకరకాలుగా ఆలోచించి మెంటల్ టెన్షన్తో బాధపడే వాళ్ళకి అందరికి కూడా ఈ క్రియ చక్కగా ప్రతిరోజు ఒక 20 నిమిషాలు, 15 నిమిషాలు ధ్యానం, 5 నిమిషాలు ఓంకారం, ఒక 20 నిమిషాలు క్రియ చక్కగా 45 నిమిషాలు మీరు చేయగలిగితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాపాడుకోండి. రెండోది, ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వెయిట్ లాస్ అవుతుంది. రక్తం, నీరు, హెయిర్ చక్కగా కణాలను ఓపెన్ అయ్యి రొటేషన్ బాగుండి దృఢంగా తయారవుతుంది. ఎటువంటి ట్యాబ్లెట్ మనకి వేసుకోవాల్సి లేదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాపాడుకోండి. యోగా గురు నొక్కా వెంకటేశ్వరరావు, తాడిపూడి,
శ్రీ గాయత్రి యోగా సేవ సమితి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం యోగా క్లాసులు జరుగుతున్నాయి. మన ఆరోగ్యం మన చేతిలో వచ్చి కాపాడుకోండి మీ ఆరోగ్యాన్ని. జై భరత్ మాతకి జై.